ఇలాగా తెల్లగా కడుక్కోవాలి. ఇలా తెల్లగా కడుక్కుంటే ఇవి నల్లగా ఉంటాయి. మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని తెల్లగా ఉండే వచ్చేటట్టు చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేస్తాను. ఓకే, ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పాయని ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ప్రస్తుతం నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. టమాటాలు టమాటాలు కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు. మనం బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాం కాబట్టి చిన్నగా ఒక మనిషికి సరిపడగా కట్ చేసుకుంటాం. నాకు 2 days వస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పాలు అట్లా బాయిల్ చేసుకున్నాను. దీన్ని అల్లం పేస్ట్, వాటర్, ఆయిల్ వేసుకున్న ఉల్లిపాయలు వేసాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు బాగా యాగనివ్వాలి. బాగా యాగించిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి అల్లం పేస్ట్ వేసి బాగా కలిపితే ఉల్లిపాయలు మగ్గుతాయి. పసుపు, సాల్ట్, పగిపోయిన తర్వాత బాయిల్ చేసిన మేక ముక్కలు దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మసాలా పొళ్ళు, గరం మసాలా, ధనియాల పొడి, లైట్గా కారం, లైట్గా కాదు కానీ తగినంత కారం, బాయిల్ వాటరు, కొత్తిమీర. లాస్ట్ ఇది వీడియో ఫాస్ట్గా ఉంటుంది, నేను తగ్గించనమాట.